యాక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్లో లిస్ట్ లో చేరిపోయారు. అలాంటి నాగ్ అశ్విన్ కు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా ఆయన్నే కథలు రాసుకుంటారు. డైలాగులు కూడా ఆయన్నే రాసుకుంటారు. తాజాగా ఓ కాలేజీ స్టూడెంట్తో ఆయన ముచ్చటించారు. ఇందులో కొత్త కథలు రాసుకోవడం చాలా కష్టం కదా అని ఓ ప్రశ్న వచ్చింది. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, అవును, కొత్త తరహా కథలు రాయడం చాలా కష్టం. ఎందుకంటే మనం రాసుకొని కథలు కొన్ని రోజులకు వేరే వాళ్లకు అవే ఐడియాలు వచ్చే రాకపోవచ్చు. వేరే సినిమాలు ట్రైలర్లో అవే కాన్సెప్ట్లు కనిపిస్తాయి. నేను 2008లో జ్ఞాపకాలు కలల నేపథ్యంలో కథ రాసుకున్నాను. కానీ అదే కాన్సెప్ట్లో హాలీవుడ్లో ఇన్స్పెక్షన్ అనే ట్రైలర్ వచ్చింది. అది చూసి వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ కథలు రాసుకోవడం ఆపలేదు అంటూ తెలిపారు. కళలు అనే కాన్సెప్ట్లో 2010లో హాలీవుడ్లో వచ్చిన ఇన్స్పెక్షన్ అనే మూవీ భారీ విజయం సాధించింది. ఒకవేళ అది రాకపోయి ఉంటే నాగ్ అశ్విన్ నుంచే ఓ భారీ మూవీ వచ్చేదేమో అంటున్నారు ఆయన ఫ్యాన్స్.